ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో మీకు అందరికి వందనాలు తెలియజేస్తాను. మనము రోమా పత్రిక గురించి అధ్యయనం చేసుకుందాం. మొదటి అధ్యాయం నుండి 16 అధ్యాయాల దాకా మనము అధ్యయనం చేసుకుందాం. ఈ దినము మొదటి అధ్యాయములు మొదటి వచనం నుండి 7 వచనాల దాకా చూసుకుందాం. ఈ మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి 7 వచనాల దాకా ఈ ప్రసంగం పాఠం పేరు స్వార్థ మరియు పిలువబడిన ప్రజలు. ప్రియులారా, మనం రోమీయులకు రాసిన పత్రిక అధ్యయనాన్ని ప్రారంభిస్తున్నప్పుడు క్రైస్తవ విశ్వాసానికి పునాది వేసే పుస్తకంలోకి ప్రవేశిస్తున్నాం. పౌలు ఈ పత్రికను మామూలుగా ప్రారంభించలేదు. ఆయన వ్యక్తిగత విషయాలతో కాకుండా లోతైన దైవశాస్త్ర సత్యముతో ప్రారంభించాడు. ఈ ప్రారంభ వచనాలలో ఆయన సువార్తను ఒక క్రమ పద్ధతిలో మరియు శక్తివంతంగా పరిచయం చేశాడు. ఆయన 4 గొప్ప ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. సందేశకుడు ఎవరు? సందేశం ఏమిటి? క్రీస్తు ఎవరు? మరియు దేవుని ప్రజలు ఎవరు? మనం ఈ వచనాలను సరిగ్గా అర్థం చేసుకుంటే మొత్తం పుస్తకానికి మనకు బలమైన పునాది ఉంటుంది. మొదటిగా దీంట్లో 5 విషయాలను మనము గమనించాలి. ప్రతి విషయంలో 3 విషయాలను కూడా గమనించాలి. మొదటగా స్వార్థ దూత. రోమా పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనం. పౌలు తనను తాను వర్ణించుకోవడంతో ప్రారంభిస్తాడు. ఇది యాదృచ్ఛికం కాదు. సువార్త గురించి మాట్లాడడానికి ముందు సువార్తను మోసే వ్యక్తి ఎలాంటి వాడో అతను చూపిస్తాడు. మొదటగా అతను తనను తాను యేసుక్రీస్తు యొక్క సేవకుడిగా వర్ణించుకుంటాడు. ఈ సేవకుడు అనే పదానికి అర్థం బానిస, అంటే పూర్తిగా మరొకరికి చెందినవాడు. పౌలు తనను తాను స్వతంత్ర బోధకుడిగా కాకుండా క్రీస్తుకు సొంతమైన వ్యక్తిగా పరిచయం చేసుకుంటున్నాడు. ఇది ముఖ్యం, ఎందుకంటే నిజమైన పరిచర్య ఎల్లప్పుడూ సమర్పణతోనే ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి క్రీస్తుకు పూర్తిగా లోబడకపోతే అతను క్రీస్తును సమర్థవంతంగా ప్రకటించలేడు. గలతీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లుగా తాను ఇంకా మనుషులను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటే తాను క్రీస్తు సేవకుడిగా ఉండలేనని పౌలు అంటాడు. సువార్త దూత మొదట సమర్పణ పొందిన వ్యక్తిగా ఉండాలని ఇది మనకు బోధిస్తుంది. అతను మానవ ఆమోదం కోసం కాకుండా దైవిక విధేయత కోసం జీవించాలి. రెండవదిగా, తాను ఒక అపోస్తులుడిగా పిలువబడ్డానని పౌలు అంటాడు. దీని అర్థం అతని పరిచర్య అతని నుండి ప్రారంభం కాలేదు. అతను ఈ పాత్రను ఎంచుకోలేదు. దేవుడే అతన్ని ఎంచుకున్నాడు. దమస్కుకు వెళ్ళే మార్గంలో అతని జీవితం పూర్తిగా మారిపోయింది మరియు దేవుడు అతన్ని ఒక నిర్దిష్ట ప్రయోజనం కోసం నియమించాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 15వ వచనము అతను ఎన్నుకోబడిన పాత్ర అని స్పష్టంగా చెబుతుంది. పరిచర్య అనేది ఒక వృత్తి మార్గం కాదని, అది ఒక దైవిక పిలుపు అని ఇది మనకు చూపిస్తుంది. ఒక వ్యక్తి తాను దేవునిచే పిలువబడ్డానని గ్రహించినప్పుడు అది అతనికి వినయాన్ని ఇస్తుంది. ఎందుకంటే అతను దానిని సంపాదించుకోలేదు మరియు దేవుడే తనను పంపించాడని అతనికి తెలుసు కాబట్టి అది అతనికి ధైర్యాన్ని ఇస్తుంది. మూడవదిగా, తాను దేవుని స్వార్థ కొరకు వేరు చేయబడ్డానని పౌలు చెబుతున్నాడు. ఈ వేరు చేయబడడం కేవలం
పాపము నుండి మాత్రమే కాదు, ఒక ఉద్దేశం కొరకు కూడా. తన మార్పిడికి ముందు పౌలు మత చట్టాలకు అంకితమైన పరిచయునిగా వేరు చేయబడ్డాడు. కానీ ఇప్పుడు అతను సువార్త కొరకు వేరు చేయబడ్డాడు. అతని జీవితమంతా ఇప్పుడు శుభవార్తను ప్రకటించడం పైనే కేంద్రీకృతమై ఉంది. నిజమైన క్రైస్తవ్యం అంటే కేవలం దేనిని విడిచిపెట్టడం మాత్రమే కాదని, అంతకంటే గొప్పదానికి అంకితం అవ్వడం అని ఇది మనకు బోధిస్తుంది. చాలామంది బాహ్యంగా లౌకిక విషయాల నుండి వేరుగా ఉంటారు, కానీ వారు నిజంగా దేవుని పరిచర్యకు అంకితమై ఉండరు. తన జీవితాన్ని పూర్తిగా సువార్తకు అంకితం చేసిన వాడే నిజమైన సేవకుడని పౌలు మనకు చూపిస్తున్నాడు. రెండవ విషయం, సువార్త యొక్క సందేశం. రోమాపత్రిక 1వ అధ్యాయము 2వ వచనములో తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత పౌలు సువార్త యొక్క స్వభావాన్ని వివరించడానికి ముందుకు వెళ్తాడు. మొదటగా సువార్త ముందుగానే వాగ్దానం చేయబడిందని ఆయన వివరిస్తున్నాడు. అది ప్రవక్తల ద్వారా వాగ్దానం చేయబడిందని ఆయన అంటున్నారు. దీని అర్థం సువార్త అనేది కొత్త నిబంధనలో అకస్మాత్తుగా ప్రత్యక్షమై ఒక కొత్త విషయం కాదు. అది ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికలో భాగమై ఉంది. ఆరంభం నుండే దేవుడు తన రక్షణ ప్రణాళికను బయలుపరిచాడు. ఆదికాండము 3వ అధ్యాయం 15లో విమోచన గురించిన మొదటి వాగ్దానాన్ని మనం చూస్తాము. యెషయా 53లో శ్రమ పడుతున్న సేవకుని యొక్క స్పష్టమైన చిత్రాన్ని మనం చూస్తాము. లూకా 24:27లో చూసినట్లుగా లేఖనములన్నీ తననే సూచిస్తున్నాయని యేసు స్వయంగా బోధించారు. ఇది సువార్త అనేది దేవుని నిత్య ప్రణాళిక యొక్క నెరవేర్పు అని, తర్వాత కనుగొనబడినది కాదని చూపిస్తుంది. రెండవదిగా, సువార్త పరిశుద్ధ లేఖనాలపై ఆధారపడి ఉందని పౌలు నొక్కి చెబుతున్నారు. దీని అర్థం సువార్త యొక్క అధికారం దేవుని వాక్యం నుండి వస్తుంది. అది మానవ తత్వశాస్త్రము, సాంస్కృతిక ఆలోచనలు లేదా భావోద్వేగ అనుభవాలపై ఆధారపడి ఉండదు. 2 తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం చెప్పినట్లుగా లేఖనమంతయు దేవుని ప్రేరణ వలన కలిగినది. అందువల్ల సువార్త అని చెప్పుకునే ఏ సందేశమైనా లేఖనాల ద్వారా పరీక్షించబడాలి. అది బైబిల్కు అనుగుణంగా లేకపోతే అది నిజమైన సువార్త కాదు. సువార్త యొక్క అనేక తప్పుడు రూపాలు బోధించబడుతున్నా ఈ రోజుల్లో ఇది మరింత ముఖ్యం. నిజమైన విశ్వాసి ఎల్లప్పుడూ లేఖన ఆధారిత సువార్తను గట్టిగా పట్టుకొని ఉండాలి. మూడోది, సువార్త యొక్క కేంద్రం. రోమాపత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 4 వచనాలు. పౌలు ఇప్పుడు ఒక వ్యక్తిపై, యేసుక్రీస్తుపై దృష్టి సారించడం ద్వారా మనలను సువార్త యొక్క హృదయానికి తీసుకువస్తున్నాడు. మొదట ఆయన క్రీస్తు యొక్క మానవత్వం గురించి మాట్లాడుతాడు. 3వ వచనంలో యేసు శరీరరీత్యా దావీదు వంశంలో పుట్టాడని ఆయన చెబుతున్నాడు. దీని అర్థం యేసు నిజంగా ఒక మనిషి అయ్యాడు. ఆయన మానవ చరిత్రలోకి ప్రవేశించి దావీదుకి ఇవ్వబడిన వాగ్దానాలను నెరవేర్చాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూపినట్లుగా ఆయన దావీదు కుమారుడు. మరియు యోహాను 1వ అధ్యాయం 14వ వచనము వాక్యము శరీరధారి అయి ఉన్నదని మనకు చెబుతుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే క్రీస్తు మన మానవ స్థితి అర్థం చేసుకుంటాడని ఇది చూపిస్తుంది. ఆయన మన పోరాటాలకు దూరంగా లేడు. ఆయన మనలాగే జీవితాన్ని అనుభవించాడు, కానీ పాపము లేకుండా. రెండవదిగా, పౌలు క్రీస్తు యొక్క
దైవత్వాన్ని వివరిస్తాడు. 4వ వచనంలో యేసు శక్తితో దేవుని కుమారుడని ప్రకటించబడ్డాడని ఆయన చెబుతాడు. ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేయబడింది, పునరుత్థానం యేసు ఆ క్షణములో దేవుని కుమారుడు కాలేదు. బదులుగా ఆయన పునరుత్థానం ఆయన నిజంగా ఎవరో నిరూపించింది. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 చెప్పినట్లుగా దైవత్వ పరిపూర్ణత ఆయనలో నివసిస్తుంది. దీని అర్థం యేసు కేవలం ఒక ప్రవక్త లేదా బోధకుడు కాదు, ఆయన సంపూర్ణంగా దేవుడు. 3వదిగా పౌలు క్రీస్తు పునరుత్థానాన్ని ప్రముఖంగా చూపిస్తున్నాడు. పునరుత్థానం సువార్తకు కేంద్ర బిందువు. ఇది క్రీస్తు గుర్తింపు మరియు విజయానికి అంతిమ రుజువు. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 24వ వచనము దేవుడు మరణ శక్తిని విచ్ఛిన్నం చేసి ఆయన లేపాడని ప్రకటిస్తుంది. పునరుత్థానం లేకుండా సువార్త లేదు. 1 కొరింథీ 15వ అధ్యాయము 14వ వచనం చెప్పినట్లుగా క్రీస్తు లేవకపోతే మన బోధ వ్యర్థం, కానీ ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం సురక్షితంగా ఉంది. మనం చనిపోయిన మత నాయకుడిని అనుసరించడం లేదు, మనం జీవిస్తున్న రక్షకుడిని అనుసరిస్తున్నాము. 4వదిగా క్రీస్తు అంటే సువార్త యొక్క ఉద్దేశం. రోమా పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము సువార్త ఎందుకు ఇవ్వబడిందో ఇప్పుడు పౌలు వివరిస్తున్నాడు. మొదటిగా సువార్త కృపను తెస్తుంది. ఆయన ఇలా అంటారు, మనం కృపను పొంది ఉన్నాము. ఇది మనకు గుర్తు చేస్తుంది, అది క్రియల ద్వారా సంపాదించుకోబడదు. ఎఫెసీ 2:8 మనం విశ్వాసం ద్వారా కృప చేత రక్షింపబడ్డామని స్పష్టంగా బోధిస్తుంది. ఇది మనల్ని వినయపరుస్తుంది, ఎందుకంటే రక్షణకు అర్హులవడానికి మనం ఏమీ చేయలేదని మనం గ్రహిస్తాము. 2వది సువార్త విధేయతను కలగజేస్తుంది. అది విశ్వాసమునకు విధేయతకు దారి తీస్తుందని పౌలు అంటాడు. దీని అర్థం నిజమైన విశ్వాసం కేవలం మేధోపరమైన అంగీకారం కాదు, అది మార్పు చెందిన జీవితానికి దారి తీస్తుంది. యాకోబు 2:17లో బోధించినట్లుగా క్రియలు లేని విశ్వాసం మృతమైనది. సువార్త ఒక వ్యక్తిని నిజంగా మార్చినట్లయితే అది వారి విధేయతలో స్పష్టంగా కనిపిస్తుంది. కృప నిర్లక్ష్యపు జీవితానికి దారి తీయదు, అది పవిత్రమైన జీవితానికి దారి తీస్తుంది. 3వది సువార్తకు ప్రపంచవ్యాప్త ఉద్దేశముంది, అది సకల జనుల కొరకు అని పౌలు అంటాడు. సువార్త ఒక వర్గానికి మాత్రమే పరిమితం కాదని ఇది చూపిస్తుంది. అది ప్రతి ఒక్కరి కొరకు. మత్తయి సువార్త 28:19లో యేసు వెళ్ళి సకల జనులను శిష్యులుగా చేయమని ఆజ్ఞాపించాడు. సువార్తను ప్రపంచమంతటికి ప్రకటించాలని సంఘం ఎల్లప్పుడూ గుర్తించుకోవాలి. మనం దానిని మనకే పరిమితం చేసుకోమని కాదు, ఇతరులతో పంచుకోమని పిలువబడ్డాము. 5వది సువార్త ప్రజలు. రోమా పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. చివరగా సువార్తను పొందిన వారిని పౌలు వివరిస్తున్నాడు. మొదటగా విశ్వాసులు యేసుక్రీస్తు చే పిలువబడ్డారు. దీనర్థం రక్షణ దేవుని చొరవతో ప్రారంభమవుతుంది, ఇది కేవలం మానవ నిర్ణయం కాదు. యోహాను 6:44 చెప్పినట్లుగా తండ్రి ఆకర్షించితేనే గాని ఎవరు రారు. ఈ పిలుపు శక్తివంతమైనది మరియు ప్రభావవంతమైనది. ఇది ఒక వ్యక్తిని చీకటి నుండి వెలుగులోనికి తీసుకువస్తుంది. 2వది విశ్వాసులు దేవుని ప్రియులు. ఇది ఒక అందమైన సత్యం. మన గుర్తింపు మనం చేసే పనుల మీద ఆధారపడి ఉండదు, కానీ దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తాడనే
దానిపై ఆధారపడి ఉంటుంది. యోహాను 3:16 ఆ ప్రేమ యొక్క లోతును మనకు చూపిస్తుంది. మరియు 1 యోహాను 3:1 తండ్రి ప్రేమను వీక్షించమని మనల్ని ఆహ్వానిస్తుంది. ఇది మనకు భరోసాను మరియు భద్రతను ఇస్తుంది. మూడవది, విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. దీని అర్థం వారు దేవుని కోసం ప్రత్యేకించబడ్డారు. ఒక క్రైస్తవునికి పరిశుద్ధత అనేది ఐచ్ఛికం కాదు, అది మన గుర్తింపులో ఒక భాగం. 1 పేతురు 1:16 చెప్పినట్లుగా, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండవలెను. ఒక నిజమైన విశ్వాసి దేవునికి ప్రీతికరమైన జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తాడు. చివరగా పౌలు కృప మరియు శాంతి గురించి మాట్లాడుతాడు. కృప మూలం మరియు శాంతి ఫలితం. మనం దేవుని కృపను పొందినప్పుడు ఆయనతో శాంతిని అనుభవిస్తాము. దీనిని రోమా 5:1 తర్వాత వివరిస్తుంది. ఈ శాంతి తాత్కాలికమైనది కాదు, ఇది దేవునితో శాశ్వతమైన సంబంధం. ముగింపు. ప్రియులారా, ఈ 7 వచనాల్లో మనము సంపూర్ణ క్రైస్తవ జీవితానికి పునాదిని చూస్తాము. సమర్పించుకున్న సందేశకుడు, లేఖనాలలో పాతుకుపోయిన సందేశం, దేవుడు మరియు మానవుడు అయిన రక్షకుడు, విధేయతను కలిగించే ఉద్దేశం, మరియు పిలువబడి ప్రేమించబడి ప్రత్యేకించబడిన ప్రజలను మనం చూస్తాం. ఇప్పుడు మనల్ని మనము పరీక్షించుకోవాలి. మనం నిజంగా క్రీస్తు సేవకులమా, లేక ఇంకా మన కోసమే జీవిస్తున్నామా? మనం నిజమైన సువార్తను గట్టిగా పట్టుకున్నామా, లేక దాని యొక్క నీరుగారిన రూపాన్ని అంగీకరించామా? సువార్త మన జీవితాలను మార్చి విధేయతను కలగజేసిందా? మనం దేవుని కొరకు ప్రత్యేకించబడిన ప్రజలుగా జీవిస్తున్నామా? సువార్త అనేది మనం కేవలం నమ్మేది మాత్రమే కాదు, అది మనం ఎవరో నిర్వచించేది. మరియు మనం రోమా పత్రికను చదువుతూ ముందుకు సాగే కొద్దీ ప్రతిదీ ఈ పునాదిపైనే నిర్మించబడుతుంది. మనం దీనిని సరిగా అర్థం చేసుకుంటే మిగతావన్నీ వాటంతటవే సర్దుకుంటాయి. మనం దీన్ని కోల్పోతే మనం అంతా కోల్పోతాము. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.